జై శ్రీరామ్. షడ్రుచుల్లో భాగంగా వేప పువ్వును ఉగాది పచ్చడిలో వేస్తాం కదండి. అయితే ఆ ఉగాది పచ్చడిలో వేప పువ్వు ఎంతో ఆరోగ్యానికి మంచిది. ఆ రోజే అతి కష్టంగా తింటారు కొంతమంది పిల్లలు, పెద్దలు. అయితే దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అది అయిపోయిన తర్వాత ఆ వేప కాడలు కానీ పువ్వు కానీ పడేయకుండా కొన్నిగా ఉపయోగించుకుంటే మన ఆరోగ్యం కొంతవరకు డీటాక్స్ చేసుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు. వేప చెట్టులోని మిగిలిన భాగాలతో పోలిస్తే పువ్వు దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. ఎలా అంటారా, ఆ పువ్వులు వేప పువ్వులు పొడి పువ్వును వేపుళ్ళు, కూరలు, చారులు, సూపులు వంటి వాటిలో చల్లుకోవచ్చు. అర స్పూన్ పొడిని గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని టీ రూపంలోనూ తీసుకోవచ్చు. లేదంటారా, ఆ పౌడర్ని మజ్జిగలో కలిపి తాగొచ్చు. కొంతవరకు ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహాతో తాగొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా తాగొచ్చు. ఈ పొడిని అలోవెరా గుజ్జులో పెరుగు కలిపి మొహానికి రాసుకుంటే, మాస్క్ వేసుకుంటే మొటిమలు, దురద, దద్దులు అంటే చర్మ సౌందర్యంలో కూడా ఉపయోగపడుతుంది. ఇటు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎంతో ఉపయోగపడుతుంది. లేదు అంటారా, చక్కగా పౌడర్లా చేసుకొని సున్నిపిండిలో కలుపుకొని స్నానం చేసినప్పుడు మనం సున్నిపిండిలో పౌడర్లో వాడుకుంటే చర్మ సమస్యలు అవి రాకుండా ఉంటాయి. అంటే ఇటు ఇంటర్నల్ బాడీకి, ఎక్స్టర్నల్ బాడీకి కూడా అందాన్ని ఇచ్చే ఈ వేప ఆకులు, వేప కాడలు, వేప పువ్వులు చక్కగా మనం ఉపయోగించుకుందాం. వేప చెట్టు ఆశాంతం గొప్ప ఔషధం. ఆకు, కాయలు, బెరడు అన్నింటినీ క్రిమి కీటక సంహారులు. అందుకే ఎరువుల తయారీలో కూడా వాడుతూ ఉంటారు. ఈ వేప పువ్వులో యాంటీ ఆక్సిడెంటల్ ఫ్లావనాయిడ్లు, ఎసెన్షియల్ నూనె సమృద్ధిలో ఉంటాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన పొట్టలో ఉన్న టాక్సిన్స్ అంటే విష పదార్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. రక్తం, కాలేయ భాగాలు శుద్ధి చేస్తుంది. సహజమైన నేచురల్ క్లెన్సర్లా పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలు నెలసరి నొప్పులు తగ్గించి హార్మోన్ ఇన్బ్యాలెన్స్, హార్మోన్ల సమతౌల్యత అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే తగ్గడానికి దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మ సంరక్షణకి మేలు చేస్తుంది.